అక్షర స్వేచ్ఛకి సజయ మాట్లాడినట్లే నాకు కూడా స్వేచ్ఛ పోయినప్పుడు అదే అనిపించింది. నాకు 24 ఏళ్ల కూతుళ్ళు ఉన్నారు. స్వేచ్ఛ చనిపోయినప్పుడు నాకు కూడా అంటే వాళ్ళ అమ్మ బాగా తెలుసు. ఆమెకు నేను తెలియకపోయినా ఆమె నాకు బాగా తెలుసు. నేను ఊర్లో లేకపోబట్టి రాలేకపోయాను. సారీ. స్వేచ్ఛ నాకు పర్సనల్గా తెలియదు, నేను పెద్దగా కలవలేదు, ఒకేసారి కలిశాను. అది కలిసిన అంటే తను వేరే రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు చూశాను, కానీ మొదటిసారి ఆమెని చూసింది, ఆమెని విన్నది, ఆమెని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ హియరింగ్స్కి స్వేచ్ఛ వచ్చి ఆమె అందరికన్నా అంటే ఆ కమిటీ పరిధిలో ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు మీడియాలో ఎటువంటి వేధింపులు, ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంది, ఆడవాళ్ళకి పనిచేసే అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది అని కనుక్కోవడానికి, వివక్ష ఎలా ఉంది, డిస్క్రిమినేషన్ ఎలా ఉంది అని కనుక్కోవడానికి వేసే కమిటీ అది. ఆ కమిటీకి స్వేచ్ఛ ఒక డెపోనెంట్గా వచ్చింది. డిపెండెంట్గా వచ్చినప్పుడు దానికి వనజ గారు వచ్చారు, ఇతర జర్నలిస్టులు కూడా వచ్చారు. తను చాలా వివరంగా తెలుగు మీడియా స్ఫియర్లో అంటే టెలివిజన్ స్ఫియర్లో ఉండే ఒక భయంకరమైన వివక్షాపూరిత వాతావరణం గురించి, ఆ ఆధిపత్యం గురించి, ఆ అధికారం గురించి చాలా వివరంగా మాట్లాడడమే కాకుండా మిగిలిన ఎవ్వరు చేయనట్లుగా తను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పింది. అను ఎవరి నుంచి ఎదుర్కొందో కూడా చెప్పింది. ఏ ఛానళ్ళు ఆ పేర్లన్నీ చెప్పింది. అఫ్కోర్స్ మేము రిపోర్ట్లో అవన్నీ పెట్టలేకపోయాము, తనే వద్దని చెప్పింది. మొదటిసారి ఆమెని అప్పుడే చూసాను నేను, అప్పుడే విని అబ్బా మనకంటే మన జనరేషన్ కంటే అంటే నా జనరేషన్ కంటే ఈ వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమ్మాయిలు ఎంత ఆలోచిస్తున్నారనే కాకుండా ఏ రకమైన ఒక బహిరంగ పితృస్వామ్య వివక్ష, మగస్వామ్య వివక్ష ఎంత ఓపెన్గా ఎదుర్కొంటున్నారు. దానికి లిబరలైజేషను, ప్రైవేటైజేషన్తో ఉన్న సంబంధం, కార్పొరేట్ క్యాపిటల్తో ఉన్న సంబంధం, అవన్నీ ఆమె మాటల్లో బాగా అర్థమయ్యేటట్టు చెప్పిందనమాట. అది నాకు అలాగే నిలబడిపోయింది. తను చనిపోయిందన్న వార్త నేను అస్సలు నమ్మలేకపోయాను. ఎట్లా ఇంత ధైర్యం ఉన్న అమ్మాయి, ఇంత ప్రోగ్రెసివ్ తల్లిదండ్రులు ఉన్న అమ్మాయి, ఇంత బాగా మాట్లాడగలిగిన అమ్మాయి, ఇంత విషయాల్ని అర్థం చేసుకోగలిగిన అమ్మాయి ఎట్లా ఇట్లా అయింది అని చెప్పేసి చాలా ట్రబుల్ పడ్డాను, డిస్టర్బ్ అయ్యాను. నాకు అర్థమైనంత వరకు ఈ ప్రస్తుతం ఉన్న ట్రోల్స్ కల్చర్ ఏదైతే ఉందో, ఈ ట్రోల్స్ కల్చర్కి మన తెలుగు సమాజంలో చాలా లాంగ్ హిస్టరీ ఉంది. దానికి మొదట ఫ్యాన్ క్లబ్స్, తెలుగు సినిమా హీరోలకు ఉన్న ఫ్యాన్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో అదొక ఆరిజిన్. ఆ తర్వాత తెలుగు టెలివిజన్లో ముఖ్యంగా TV9 ABN అమ్మాయిలని హౌండ్ చేసి, అంటే ఆ పబ్బులకు వెళ్ళే అమ్మాయిల్ని, ఆ పబ్బులకు వెళ్ళి డ్రింక్స్ కోసం వెళ్ళే అమ్మాయిల్ని, డాన్స్ చేసే అమ్మాయిల్ని, నార్మేటివ్ గే కానీ లెస్బియన్ కానీ సెక్షువాలిటీ ఉన్న వాళ్ళని దాదాపు దశాబ్దంన్నర ఇవన్నీ మేము ట్రాక్ చేసాము, వీటన్నిటి గురించి రాసాము, వీటన్నిటి గురించి చెప్పాము. మహిళా సంఘాలు చాలా పనిచేశాయి, LGBT సంఘాలు పనిచేశాయి. ఎంతమందిని హెరాస్ చేశారంటే దానికి లెక్కలేదు. ప్రతి నెల ఒకళ్ళని హెరాస్ చేసి, ఒక హౌన్ చేసి ఉన్న సంస్కృతి అది. ఇదేమి కొత్తగా ఇప్పుడు మాత్రమే వచ్చిన సంస్కృతి కాదు ఇది. ఈ తెలుగు మీడియా స్ఫియరు ఒక కార్పొరేట్ విష సంస్కృతి పెట్టి బాగా డెలిబరేట్గా పెంచి పోషించిన సంస్కృతి ఇది. దానికి మరో రూపమే ట్రోలింగ్, ఇప్పుడు వచ్చిన ట్రోలింగ్.
ఇది శ్రీనిధి బాగా చెప్పారు ఈ విషయం గురించి. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది అందరం ఆలోచించాల్సిన విషయం. నాకు స్వేచ్ఛ గురించి ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. తను ఫేస్ చేసిన ఒంటరితనం ఏదైతే ఉందో అది వ్యక్తిగతమైన ఒంటరితనం కాదు, అది ఒక సామాజిక ఒంటరితనం. ఒక సామాజిక శాస్త్రవేత్తగా నాకు ఏ ఏ ఆత్మహత్య గురించి విన్నా కూడా అది ఒక ఒంటరితనం అనేది మనం పర్సనల్గా అలా మనం ఒక్కళ్ళమే వచ్చేది కాదు. అదొక ఎమిలీ డర్కైమ్ చెప్పినట్లు అదొక సామాజిక సమస్య. ఆ సామాజిక సమస్య ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒక వాళ్ళ జనరేషను పోస్ట్ 90s జనరేషను ఒక రకంగా పోస్ట్ ఫ్యూడల్ జనరేషన్. మన సమాజంలో పోస్ట్ ఫ్యూడల్ అంటే మాది కూడా భూస్వామ్య సంస్కృతికి లాస్ట్ జనరేషన్ నా ఉద్దేశంలో. అంటే భూస్వామ్యం అంటే ఏదో ల్యాండ్ రిలేషన్స్లో మాత్రమే ఉండదు, కుటుంబంలో కూడా అదే భూస్వామ్య సంస్కృతి ఉంటుంది. ముఖ్యంగా ఆ భూస్వామ్య పితృస్వామ్య సంస్కృతి ఉంటుంది. దాని తర్వాత జనరేషన్ స్వేచ్ఛ. ఆ జనరేషన్ అంటే మళ్ళా ఫ్యామిలీ నుంచి వచ్చింది మాత్రమే కాదు, అది ఒక సామాజికంగా కూడా ఒక స్వేచ్ఛ గురించి ఒక భావజాల పరంగా నియోలిబరలిజం తెచ్చిన ఒక భావజాలం కూడా. స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా బతకాలి, ఎంపిక చేసుకోవాలి, మనం ఉన్నట్టు ఉండొచ్చు, ఆ జనరేషన్ అది. కానీ ఆ జనరేషన్ ఆ భావజాలానికి తగ్గట్టు సామాజిక వ్యవస్థలు ఏర్పడలేదు. ఈ భావజాలం కేవలం వ్యక్తిగత స్వేచ్ఛని ప్రోత్సహిస్తుంది, వ్యక్తిగత స్వేచ్ఛని ఎక్కువ చేస్తుంది. దాన్ని ఆమోదించి దాని గురించి చర్చించుకుని దాన్ని డీల్ చేయగలిగే సామాజిక వ్యవస్థ, సామాజిక సంస్కృతి, ఒక డిస్కోర్సు అనేది మన సమాజంలో ఏర్పడలేదు. దానికి బాధితురాలు స్వేచ్ఛ. ఇప్పటికైనా శ్రీనిధి చెప్పినట్లు మనం మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి మాత్రమే కాదు, ఒక పెళ్ళి గురించి, ఒక కుటుంబం గురించి, ఒక సీరియస్ క్రిటిక్ మాత్రమే కాకుండా నవ్వుకుని హేళన చేసి అలాంటి సంస్కృతి కూడా మనకి చాలా అవసరం. అలాంటి పోస్ట్ ఫ్యూడల్ సంస్కృతిలో మనకి వెళ్ళాలి అంటే ఎలా ఉండద్దు అని మాత్రమే కాక ఎలా ఉండాలి అనే ఒక డైరెక్షన్ కానీ ఒక పాత్ కానీ మనకి అలాంటి సంస్కృతిలో మాత్రమే వస్తుందని నా అభిప్రాయం. ఐ హోప్ శ్రీనిధి జనరేషన్ దాన్ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను. స్వేచ్ఛకి ఇవ్వాలి. థ్యాంక్ యూ సునీత.